వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో స్పెషల్ ఫంక్షన్స్ పేపర్ నుంచి యూనిట్ 1 వచ్చేసరికి బీటా అండ్ గామా ఫంక్షన్స్ అనమాట. సో ఈ పేపర్లో నేను మెయిన్గా ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ 5 నేర్చుకుంటే ఈ యూనిట్ నుంచి మ్యాక్సిమం 10 మార్క్స్కి ఈ 5లో నుంచే వస్తాయి అనమాట. సో ఫస్ట్ మీకు అవి తెలియాలంటే ఫస్ట్ బీటా ఫంక్షన్ అంటే ఏంటో కనుక్కోవాలన్నమాట. సో బీటా ఫంక్షన్ అంటే the integration 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 dx where m greater than n greater than 0 is called beta function and it is denoted by beta of m comma n. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఇంటిగ్రల్ ఇచ్చారు. అది ఎలా ఉంది? ఇంటిగ్రేషన్ 0 to 1 ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ m ఉంది కదా, అది 0 కన్నా ఎక్కువ అండ్ n కూడా 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నదాన్నే మనం బీటా ఫంక్షన్ తీసుకుంటాం. సో దాన్ని బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ అని డినోట్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఇప్పుడు బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ ఫార్ములా ఏంటి వచ్చింది? బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్. సో ఇదన్నమాట. సో ఫస్ట్ ఇది బీటా ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనమాట. సో నెక్స్ట్ నేను కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను అనమాట బీటా ఫంక్షన్కి. అవి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ బీటా ఫంక్షన్ అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ బీటా ఫంక్షన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి బీటా ఆఫ్ ఎమ్ కమా 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power 2m minus 1 theta cos power 2n minus 1 theta d theta అనమాట. సో నెక్స్ట్ ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity x పవర్ m మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ ఎన్ డిఎక్స్. ఆర్ ఇక్కడ m ఉంది కదా, అదే ప్లేస్లో n వస్తుంది అనమాట. ఎక్స్ పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ n అనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు 1 బై b మైనస్ ఏ హోల్ పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రేషన్ a టు b ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ బీ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ. సో ఈ 4 ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్కి ఒక ఫార్ములా చెప్పాను కదా, అది. సో ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈ చాప్టర్ చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇదన్నమాట లాస్ట్ ప్రాపర్టీ. సో ఈ 4 ప్రాపర్టీస్ ప్లస్ ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాను. ఆ 5 ప్రాపర్టీస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ అనమాట. ఇక్కడేమి ఇచ్చారు? ప్రూవ్ దట్ బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity ఎక్స్ పవర్ m మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ n డిఎక్స్. ఇందాక నేను ఇది ప్రాపర్టీగా గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, సో అది ప్రాబ్లమ్గా కూడా వస్తుందన్నమాట. సో ఫస్ట్ మనం సొల్యూషన్ చూసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏం తెలుసు? వీ నో దట్ బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ ఫార్ములా ఏం చెప్పాను నేను ఇందాక? ఇంటిగ్రేషన్ 0 to 1 ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 డిఎక్స్. సో ఇది చెప్పాను కదా, దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎక్స్ టర్మ్స్లో టీ పెట్టుకుందాం, ఇక్కడ ప్రూవ్ చేయమని దాంట్లో. సో మనకి అర్థం అవడం కోసం సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఇచ్చారు కదా క్వశ్చన్లో, దాని ప్రకారం సో టీ బై 1 ప్లస్ టీ పెట్టుకుందాం అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే డెరివేటివ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఎక్స్కి డిఎక్స్. ఇది ఎలా ఉంది? యూ బై వీలా ఉంది. యూ బై వీకి వి స్క్వేర్ డివైడ్లో వి స్క్వేర్
ఇక్కడ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే టీకి 1 అనమాట, మైనస్ టీ అంటే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v కదా, 1 ప్లస్ టీ అంటే డెరివేటివ్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ టీకి 1. ఇప్పుడు 1ని మల్టిప్లై చేస్తే 1 ప్లస్ టీ మైనస్ ఇక్కడ 0 ప్లస్ 1 అంటే 1 మైనస్ టీ బై 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోయి 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ టీకి చేయాలి కదా, టీకి చేసినప్పుడు డిటీ అనమాట. సో ఇక్కడ టీకి డిటీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ dx ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ డిటీ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, నేను టీ చేంజెస్ ఫ్రమ్ ఇక్కడ 0 టు ఇన్ఫినిటీగా చేంజ్ చేస్తున్నాను అనమాట లిమిట్. సో అప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో పెట్టుకుందాం అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, బీటా ఆఫ్ m, n. సో దాన్ని అంతే ఉంచి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో t/1 ప్లస్ టీ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్ కూడా లిమిట్స్ చేంజ్ చేశాను కదా, 0 టు ఇన్ఫినిటీ t/1 ప్లస్ టీ హోల్ పవర్ m-1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ కదా, అప్పుడు ఎక్స్ ప్లేస్లో t/1 ప్లస్ టీ హోల్ పవర్ n-1 డిఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ డిటీ. సో ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. సో ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ, ఈ పవర్లో వాల్యూ సెపరేట్గా రాస్తున్నాం అంటే t/m-1/1 ప్లస్ టీ హోల్ పవర్ m-1. ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం, అప్పుడు 1 ప్లస్ టీ మైనస్ టీ బై 1 ప్లస్ టీ హోల్ పవర్ n-1 ఇంటూ 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ డిటీ. సో ఇప్పుడు అదేమవుతుంది, ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ t/n-1 బై, సో ఇక్కడ చూసారు కదా 1 ప్లస్ టీ 1 ప్లస్ టీ 1 ప్లస్ టీ. సో డినామినేటర్ అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు కదా, అప్పుడేమవుతుంది 1 ప్లస్ టీ హోల్ పవర్ m-1. ఇక్కడ పవర్లో ఏముంది ప్లస్ n-1, ఇక్కడ పవర్లో +2 ఇంటూ ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది, 1 పవర్ n-1 ఉంటుంది. ఇప్పుడు 1 పవర్ ఎనీథింగ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ డిటీ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ t/m-1 బై 1 ప్లస్ టీ హోల్ పవర్ m+n, ఇక్కడ -2 +2 అంటే -2 +2 ఏమవుతుంది 0 అయిపోతుంది కాబట్టి m+1 డిటీ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ టీ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ x/m-1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ m+n డిఎక్స్. సో ఇదన్నమాట ఒక క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు మనం గామా ఫంక్షన్ అంటే ఏంటి, దాని ఫార్ములా ప్లస్ వాటి ప్రాపర్టీస్ నేర్చుకుందాం అనమాట. సో ఫస్ట్ గామా ఫంక్షన్ అంటే ఏ డిఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e⁻⁻x x⁻n-1 dx is called gamma function and it is denoted by gamma n. సో ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా, ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e⁻⁻x x⁻n-1 dx. సో ఈ ఫామ్లో ఉన్న ఫంక్షన్ని మనం గామా ఫంక్షన్ అంటాం. సో దాన్ని ఇక్కడ ఉంది కదా ఈ సింబల్, సో గామా ఎన్గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e⁻⁻x x⁻n-1 dx. అదే ఎంతో చేస్తే గామా ఎం ఈజ్ ఈక్వల్ టు
ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ పవర్ m-1 dx అనమాట. సో వీటి ప్రాపర్టీస్ చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవన్నమాట వీటి ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ గామా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ వచ్చేసరికి 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 2n-1 dx. అలాగే గామా ఎన్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట, n-1 ఇంటూ గామా n-1. నెక్స్ట్ గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 లాగ్ 1/x పవర్ n-1 dx అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం దీనికన్నా ఇది ఎక్కువగా యూస్ చేస్తాం. సో ఇలా గుర్తుపెట్టుకోండి అనమాట. ఇలా ఉంటుంది ఫామ్ ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ కేఎక్స్ ఎక్స్ పవర్ n-1 dx. దీన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట, గామా ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్. సో నెక్స్ట్ వచ్చేసరికి గామా ఎన్ని మనం n-1 ఫ్యాక్టోరియల్గా కూడా రాయొచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీస్ అండ్ గామా ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసుకుందాం అనమాట. ఇదన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రూవ్ దట్ బీటా m, n ఈజ్ ఈక్వల్ టు గామా n బై గామా m ప్లస్ n అని ఇచ్చారు. సో ఇది బీటాకి గామాకి రిలేషన్ అనమాట. ఇది 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇందాక నేను గామా ప్రాపర్టీస్లో ఒక ఫార్ములా చెప్పాను కదా, బాగా ఎక్కువగా యూజ్ అవుతుందని. సో ఫస్ట్ ఆ ఫార్ములా తీసుకోవాలి. సొల్యూషన్ వచ్చేసరికి ఆ ఫార్ములా తీసుకోవాలి. ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ కేఎక్స్ ఎక్స్ పవర్ n-1 dx ఈజ్ ఈక్వల్ టు గామా ఎన్ బై కే పవర్ n అని చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఫస్ట్ ఇటు పంపిస్తున్నాను అనమాట. అప్పుడు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఇక్కడ కేని ఇటు పంపించా కదా, కే పవర్ n ఈ పవర్ మైనస్ కేఎక్స్ ఎక్స్ పవర్ n-1 dx ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగులుతుంది, గామా n మిగులుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ రాసుకుంటున్నా. అంటే గామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ కే పవర్ n ఈ పవర్ మైనస్ కేఎక్స్ ఎక్స్ పవర్ n-1 dx. సో ఇప్పుడు మనం చూస్తుంటే నేను నా కన్వీనియన్స్ కోసం ఒకటి మల్టిప్లై చేస్తున్నాను చూడండి, రెండు సైడ్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకుంటే మల్టిప్లై విత్ ఈ పవర్ మైనస్ కే పవర్ m-1 ఆన్ బోత్ సైడ్స్. నేను ఒక ఫార్ములా రావడం కోసం దీన్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేశాను అనమాట. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గామా n ఇంటూ ఈ పవర్ మైనస్ కే పవర్ m-1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ కే పవర్ n ఈ పవర్ మైనస్ కేఎక్స్ ఎక్స్ పవర్ n-1 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేసుకుంది రాసుకుంటున్నా ఈ పవర్ మైనస్ కేఎక్స్ ఈ పవర్ మైనస్ కేఎక్స్ కే పవర్ m-1 dx అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ దీన్ని అంతే ఉంచుతున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ కే పవర్లో ఉన్నాయన్నీ ఒక సైడ్ రాస్తున్నా, అంటే ఇక్కడ n ఉంది, ఇక్కడ m+n ఉంది. సో దాన్ని ఒకే స్టేజ్లో రాస్తున్నా. కే పవర్ m ఆర్డర్గా రాస్తున్నా అనమాట, m+n-1. నెక్స్ట్ ఈ పవర్స్లో కూడా ఒక చోటగా రాస్తున్నా, మైనస్ కేఎక్స్ మైనస్ కే ఇంటూ ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది, ఎక్స్ పవర్ n-1 dx మిగిలింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ కే పవర్ m+n-1 ఈ పవర్, ఇక్కడ కే అనేది కామన్గా ఉంది కాబట్టి మైనస్ కేని నేను కామన్ తీస్తున్నా, అప్పుడు x+1 మిగులుతుంది ఇంటూ ఎక్స్ పవర్ n-1 dx అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రెండు సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు కేతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను అనమాట. టేక్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు కే. అప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి కదా. సో ఓవర్ ద లిమిట్స్
ఓవర్ ద లిమిట్స్ 0 to infinity 0 to ఇన్ఫినిటీ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే గామా ఎన్ని ముందుకు రాస్తున్నా. అప్పుడు ఇంటిగ్రేషన్ 0 to infinity e పవర్ మైనస్ కే పవర్ m-1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్ యాడ్ అయినప్పుడు ఇక్కడ డీకే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to infinity, ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను చూడండి, ఇంటిగ్రేషన్ 0 to infinity e పవర్ k ఇంటూ ఎక్స్ ప్లస్ 1 k పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 డిఎక్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ గామా ఎన్ ఇంటూ ఇక్కడ ఇది ఎలా ఉంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్లా ఉంది. అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 అంటే అది గామా ఎం ఫార్ములా కదా. సో కాబట్టి గామా ఎం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity, ఇక్కడ చూస్తే ఇంటిగ్రేషన్ ఇక్కడ ఎలా ఉంది, ఈ పవర్ మైనస్ కేఎక్స్, ఇది ఒక ఫార్ములా వస్తుంది చూడండి, సారీ ఇక్కడ మైనస్ కే అనమాట. సో ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది చూడండి, ఇక్కడ చూసామా మనం ఫస్ట్ ఒక ఫార్ములా రాసుకున్నాం కదా. ఇక్కడ ఈ పవర్ ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ మైనస్ కేఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ ఏంటిది, గామా ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్లా ఉంది. సో ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ ఫార్ములాలో ఈ పవర్ మైనస్ కేఎక్స్ కదా, ఎక్స్ ప్లస్లో ఏముంది ఎక్స్ ప్లస్ 1 ఉంది. అలాగే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా, ఎన్ మైనస్ 1 ప్లస్లో ఎన్ ప్లస్లో ఏముంది ఎం ప్లస్ ఎన్ ఉంది. కాబట్టి దాని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, గామా ఎం ప్లస్ ఎన్, అంటే గామా ఎన్ ప్లస్లో ఎం ప్లస్ ఎన్ ఉంది, బై కే పవర్ ఎన్ అంటే కే ప్లస్లో మనకేముంది ఎం ప్లస్ ఎన్ ఉంది. సో ఎం ప్లస్ ఎన్ సారీ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ అనమాట. సో ఇది నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే గామా ఎన్ ఇంటూ గామా ఎం ఈజ్ ఈక్వల్ టు, ఈ గామా ఎం ప్లస్ ఎన్ని ముందుకు రాసుకుంటున్నాం, గామా ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to infinity ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. సో నేను బీటా ప్రాపర్టీస్లో చెప్పాను కదా, దీని యొక్క ఫార్ములా బీటా ఆఫ్ ఎం కామా ఎన్ అని. సో అది రాసుకుంటున్నాం అనమాట. సో గామా ఎన్ ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు గామా ఎం ప్లస్ ఎన్ ఇంటూ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ అనమాట. సో ఇప్పుడు బీటా ఆఫ్ ఎం కామా ఎన్ యొక్క మనం ప్రూవ్ చేయమంది ఏంటిది ఇది, కాబట్టి బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎన్ ఇంటూ గామా ఎం బై గామా ఎం ప్లస్ ఎన్ అనమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, కన్ఫామ్గా నేర్చుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ నేర్చుకుందాం అనమాట. ఇంకొక క్వశ్చన్ చూసుకునే ముందు మీరు ఒక 2 ప్రాపర్టీస్ నేర్చుకోవాలన్నమాట. సో గామా ఎన్ని, ఇది నేను ముందే చెప్పాను, గామా ఎన్ని ఎలా రాస్తామని చెప్పాను, ఎన్ మైనస్ 1 ఇంటూ గామా ఎన్ మైనస్ 1గా రాస్తామని చెప్పాను. సో అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అవసరమైద్ది. నెక్స్ట్ గామా ఎన్ ప్లస్ 1ని ఎన్ ఇంటూ గామా ఎన్గా రాస్తామన్నమాట. అలాగే గామా ఎన్ ఇంటూ 1 మైనస్ ఎన్ ఇది ఫార్ములా అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, పై బై సైన్ ఎన్ పై అనమాట. సో ఈ 3 ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేయబోయే ప్రాబ్లంకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇదన్నమాట థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి, ప్రూవ్ దట్ గామా 1 ప్లస్ ఎన్ ఇంటూ గామా 1 మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై సైన్ ఎన్ పై ఎన్కి ప్రూవ్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం అనమాట. కన్సిడర్, సో లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చారు, గామా 1 ప్లస్ ఎన్ ఇంటూ 1 మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో నేను 1 ప్లస్ ఎన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, గామా 1 ప్లస్ ఎన్ని ఎన్ ఇంటూ గామా ఎన్గా రాయొచ్చు అని చెప్పాను. సో పక్కన దాన్ని అంతే రాస్తున్నాను.
సో ఇప్పుడు చూడండి, నేను మీకు అర్థమవడం కోసం బ్రాకెట్లు రాస్తాను అనమాట. ఈ రెండింటిని బ్రాకెట్లో రాస్తున్నాను. సో ఇందాక మనం ఏం నేర్చుకున్నాం దీని ఫార్ములా? ఎన్ ఇంటూ ఇక్కడ గామా ఎన్ ఇంటూ 1 - n ఫార్ములా ఏంటిది? పై బై సైన్ ఎన్ పై కదా. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మొత్తం కలిపి రాస్తే ఎన్ పై బై సైన్ ఎన్ పై అనమాట. సో ఇది 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా కన్ఫామ్గా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే షో ద 2n ఇంటూ √n+1. సారీ, ఇది రూట్ కాదు, గామా అనమాట. గామా n+1/2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n - 1 ఇంటూ √π అనమాట. సో ఫస్ట్ దీన్ని ప్రూవ్ చేయమని చెప్పారు. సో నేను ఈ క్వశ్చన్లో ఇది ఉంది కదా, గామా n+1/2 అని. సో ఫస్ట్ దాన్ని తీసుకుంటున్నాను అనమాట. అప్పుడు తీసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, గామా n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా n-1. సో ఈ ఫార్ములా చెప్పాను కదా, ఈ ఫార్ములాని ఇక్కడ యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ n ప్లస్లో n+1/2 ఉంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు? n-1 అంటే n+1 - 1 ఇంటూ గామా n+1 - 1. సో ఇలా రాయొచ్చు అనమాట. సో అప్పుడు అదేమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2n+1/2 - 2 అవుతుంది అనమాట. సో దీనికి కూడా నేను టోటల్గా ఎల్సిఎం చేస్తున్నా, -2 ఇంటూ గామాలో ఇక్కడ కూడా అదే వస్తుంది కదా, 2n+1 - 2/2 అనమాట. సో అప్పుడు ఇదేమవుతుంది, 2n - 1/2 ఇంటూ గామా 2n - 1/2. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉంది, గామా ఎన్లా ఉంది. అలాగే దాన్ని కూడా n-1 ఇంటూ గామా n-1గా రాస్తున్నా. సో ఇది అంతే ఉంచుతున్నాను. ఇప్పుడు దీన్ని n-1 అంటే 2n - 1/2 -1 ఇంటూ గామా 2n - 1/2 ఇంటూ -1 అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2n - 1/2. నేను దీన్ని ఎల్సిఎం చేస్తున్నా. అప్పుడు 2n - 1 -2/2 ఇంటూ గామా 2n - 1 -2/2. ఇప్పుడు ఇదేమవుతుంది, 2n - 1/2 ఇంటూ 2n ఇక్కడ -1 -2 అంటే -3/2 ఇంటూ గామా 2n - 3/2 అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని గామా ఎన్లా ఉంది కదా, దాన్ని నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట గామా ఎన్ ఫార్ములా. ఇప్పుడు 2n - 1/2 ఇంటూ ఇక్కడ 2n - 1/3/2. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సిమిలర్గా చూసుకుంటే 5 అవుతుంది /2 ఇంటూ గామా 2n - 5/2 అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే ప్రొసీడింగ్, అంటే మనం ఇంక ఇలా చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. అలా ఎంతవరకు వస్తుంది, ఇక్కడ చూడండి ఒక స్టెప్ రాస్తున్నా, ప్రొసీడింగ్ లైక్ దిస్, ఇలాగ చేసుకుంటూ పోతాయి అన్నమాట. ప్రొసీడింగ్ లైక్ దిస్ ఏమొస్తుంది, వీ గెట్ గామా n+1/2 ఈజ్ ఈక్వల్ టు 2n - 1/2 2n - 3/2 2n - 5/2 అండ్ సో ఆన్ 1/2 గామా 1/2 వరకు వస్తుందన్నమాట. సో మనం ఇంతకుముందు నేర్చుకోలేదు, చెప్పలేదు కదా, నేను మర్చిపోయాను. ఇక్కడ గామా 1/2 ఫార్ములా వచ్చేసరికి √π అనమాట. సో ఇది ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే రూట్ గామా n+1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను అన్ని డివైడ్లో 2 ఉన్నాయి కదా, వాటిని ఎల్సిఎం చేస్తున్నా. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, 2n - 1 ఇంటూ 2n - 3 ఇంటూ 2n - 5 అండ్ సో ఆన్. ఇక్కడ 1 ఉంది అంటే దాని ముందు ఏముంటుంది, 2 తగ్గించుకుంటూ రావాలి, అంటే 5 3 1 బై ఇక్కడ ఏమవుతుంది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అండ్ సో ఆన్ చాలా ఉన్నాయి కాబట్టి 2n. నెక్స్ట్ ఇక్కడ గామా 1/2 వాల్యూ ఎంత, √π కాబట్టి √π పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, రివర్స్ రాసుకుంటున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, గామా n+1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నిటిని ముందుకు రాసుకుంటున్నాను, అంటే 1 3 5
అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ ఒక స్టెప్ మాత్రమే రాస్తున్నా. సో 2n మైనస్ 1 బై 2 పవర్ n ఇంటూ రూట్ పై. సో ఇక్కడ 2 పవర్ n ని నేను ఇటు పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది 2 పవర్ n ఇంటూ ఇక్కడ గామా n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 ఇంటూ రూట్ పై అనమాట. సో ఇదే కదా ప్రూవ్ చేయమంది, ఇదనమాట. ఇది 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా నేర్చుకోండి అనమాట. అర్థమైంది కదా, ఈ క్వశ్చన్స్ అనమాట ఈ యూనిట్ నుంచి కన్ఫామ్గా నేర్చుకోవాల్సినవి. నెక్స్ట్ వీడియోలో మనం యూనిట్ 2 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం అనమాట. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.